గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు, దీని తర్వాత స్పెక్టాక్యులర్ గా మీరు ఆ రేంజ్ లో చేస్తున్నారు, అల్టిమేట్ ప్రాజెక్ట్ కదా అది. ఇట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేం. ఎందుకంటే దానికి ఆయన ఏమి నమ్మాడు, నాలో ఏం చూశాడు, మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము, ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ ఒక పెద్ద ఇది ఉంటుంది. అవునండి. దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి 1% ఎక్కువ ఇస్తాను తప్పించి 1% కూడా తగ్గించినని మాత్రం ప్రామిస్ చేస్తాను. వెరీ నైస్, అది వెరీ నైస్. ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో, ఇతని దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ ఎలా అనుకుంటారో వాళ్ళకంటే 1% ఎక్కువే ఉంటాను నేను. అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్లీ ఈ స్థాయిలో ఉండగలుగుతాను. ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నాం, ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా, ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షి తెలుసు. అది త్వరలో మీకు తెలుస్తుంది. అదే అంతే, సింపుల్. కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఒక పక్కనేమో అవతల మీకు కాదు, నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా. మరి మీకు ఇంట్రెస్టింగ్ కదా సార్, మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సావనీర్ అంటారే. అవును, ఇట్స్ బిగ్ సావనీర్ సార్. ఒకటే సార్, బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్. అది ఒక పని అనుకున్నాం అనుకోండి, అది 18 అవర్సే కష్టపడతాం సార్. ఇప్పుడు సీఎం కైనా 24 అవర్సే, నార్మల్ వాడికైనా 24 అవర్సే. అమ్మ సీఎం సీట్లో కూర్చున్నాను, నాకు 4 గంటలు ఎక్స్ట్రా కావాలంటే ఏమి రావండి. కానీ మన వర్క్ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం, ఎలా టైం ఇస్తున్నాము, మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం, మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికి మన మాట అవ్వచ్చు, మన పని అవ్వచ్చు, దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి, ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను. ఓకే, అంతే. వెరీ నైస్. అంటే ఒకదానికి మాత్రం మేము ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన, నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటంటే నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే, ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు, మాట్లాడరు, ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా. కానీ మీరు అందుకే నేనేమో ఓపెన్ చేయలేదు, దాని గురించి ఏం చెప్పలేదు. బట్ యాక్చువల్గా నేనేంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అంతే. అవునండి, నేను దేనికి థ్యాంక్స్ చెప్తానంటే ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి థ్యాంక్ యూ చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విరివిగా, ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడ మాట్లాడలేదు. అవును, మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు ఇంతలా ఆవిష్కారం ఫాలో అప్ సార్. ఎందుకంటే నేను గబుక్కున ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకు మీరు నా మీద చూపించిన ప్రేమ అవచ్చు, అభిమానం అవచ్చు, నా ద్వారా ఏదో చెప్పదలుచుకున్నారు, అందుకనే ఈ టైం ఇలా కుదిరింది. ఎగ్జాక్ట్లీ. అంటే మీ జర్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ జర్నీ ఉందే, అక్కడి నుంచి ఒక ఒబ్లివియన్ అంటారు, అంటే ఒక శూన్యం నుంచి వచ్చి అవును ఒక వర్క్లోకి వెళ్ళి ఒక యానిమేటర్గా, అక్కడి నుంచి 2 సినిమాలు చేసి మళ్ళీ మెల్లిగా ఇంకో స్టెప్ ఎక్కి ఆ జర్నీ, ఐ లవ్ దట్ జర్నీ అండి. మీరు వాళ్ళు ప్రభాస్ సినిమా చేస్తున్నారని కాదు నాకు అడ్మిరేషన్, అవును, బట్ యువర్ జర్నీ క్రియేటెడ్ ఆల్ దట్ అడ్మిరేషన్ ఇన్ మీ ఫర్ యూ. అందుకని నేను ఎప్పుడైనా అసలు ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ and you have really fetched me that opportunity to really at this point of time. Thank you. నన్ను ప్రాపర్ గా కరెక్ట్ చేసే పర్సన్ ఉండాలి, నాకు ఎప్పుడు ఒక వాల్ ఉండాలి. ఎవరికైనా అవసరం కదా, ఎవరికైనా కావాలి, నాకు ప్రత్యేకంగా కావాలి. ఎందుకంటే నేను ముందే చెప్పాను, సూపర్ మార్కెట్ లాంటి నా దగ్గర అన్నీ ఉంటాయని. అక్కడ చెత్త దొరుకుతుంది, కుళ్ళు దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. కుళ్ళు కూడా మంచి అని చెప్పి యాక్చువల్గా వాళ్ళు ఇది చాలా బాగుంటుందని నమ్మితే, ఓహో ఈ నమ్మాడు కదని చెప్పి ఆ కుళ్ళే బెస్ట్ అనుకుంటా.
నా దగ్గర ఆ ప్రమాదం ఉంది. అందుకనే నాకు కొన్ని యావరేజ్లు, కొన్ని సూపర్ హిట్లు, కొన్ని ట్రెండ్ సెటర్లు రావడానికి కారణం అదే. నా దగ్గర అన్ని రకాలు. ఎందుకనంటే ఒక సినిమా వచ్చి భలే తీసాడని అనుకుంటే ఇంకో సినిమా వచ్చి ఏం లేదండి మ్యాటర్ అయిపోయిందని అనుకుంటారు. మళ్ళీ ఇంకో సినిమా అమ్మ ఇది బాగా తీసుకున్నాడు, ఇది భలే కుదిరిందని అనుకుంటారు. అంటే ఒకే నాలుక యాక్చువల్గా రకరకాలుగా మాట్లాడుతుంది. బికాస్ నా మెచ్యూరిటీ లెవెల్, నా ఐడియాలజీ ఇన్ని బట్టే అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నేను కూడా అలా ఫ్లెక్సిబుల్ అయిపోతున్నాను. అందుకని వాళ్ళు అలా మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వస్తే ఒకసారి చూస్తారు, రెండో ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి ఇంక ఈడు అయిపోయాడని ఫిక్స్ అయిపోతారు. కానీ నాకు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ హిట్లతో సంబంధం లేకుండా నా కెరీర్ అలా నడుస్తుంది, నాకు స్టార్స్ వస్తున్నారు, ఇంకా ఇంకా గ్రో అవుతున్నాను. ఎందుకనంటే ఇది సుడి కాదు, నా మెంటాలిటీ, నా క్యారెక్టర్. అంటే వీడి దగ్గర ఏదన్నా డ్రా చేయొచ్చు. వీడిని రాంగ్ గైడెన్స్ ఇస్తే రాంగ్ రూట్లో వెళ్తాడు, వీడు రైట్ గైడెన్స్ ఇస్తే రైట్ రూట్లో వెళ్తాడని అవతల వాళ్ళు తెలుసుకున్నారనుకోండి, నాతో చాలా ఈజీ వర్క్. ఇది బాగోలేదు అని చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే 10 ఆప్షన్లు ఇస్తా. ఎందుకంటే బాగుంది అని అంటే అక్కడే ఆగిపోతా. ఇది బాగుంది కదా అని ఇంకా ముందుకెళ్ళి ఆలోచించాం. ఇది బాగాలేదు గురు అని నన్ను చిత్రహింస పెట్టేయాలి. అసలు అసహ్యంగా ఉంది, ఇలా అయితే అవదు, వేస్ట్ ఇలాంటి మాటలు అంటే నేను ఇంకా డబుల్ అయిపోతా. ఏంటి ఇలా అన్నాడు ఏంటని వెతుక్కుంటారు కదా, ఇంకా అది వెతకడం మొదలు పెడతా. ఇది నేను చేయలేను అని నన్ను అవమానిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే దాని నుంచి నాకు మంచి సినిమా వస్తుంది బయటికి. అవునండి. నన్ను డబుల్ మీనింగ్ డైరెక్టరో లేకపోతే ఇలా తీసాడా అన్న అనబట్టే ప్రేమ కథ చిత్రం వచ్చింది, ఒక జోనర్ పుట్టింది. అవునండి, అవును. ఆ తర్వాత అది ఎంతమందికి మాతృక, అది 500 సినిమాలు తీశారు హర్రర్ కామెడీలో. అవును. దాన్ని బట్టి యాక్చువల్గా ఏంటంటే నన్ను అలా అనకపోతే ఆ ప్రేమ కథ చిత్రం రాదు. అవునండి. నన్ను అన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను అందుకని నన్ను తిట్టినోళ్ళు కానీ ఇవి కానీ నేను వింటాను. ఓహో ఈడు ఇలా ఉన్నాడు అని అనుకుంటే నేను ఇంకోటి ఏదో వేయాలి అని అనుకుంటా. అందరు నన్ను పొగడే బ్యాచ్ని ఎక్కువ నేను ఇది చేయను. నేను చూడండి, ఎందుకంటే పొగడతల వల్ల నాకు ఉపయోగం లేదు. ఏముంటుంది, నేను నేర్చుకునేది నన్ను తిడితేనే. అదే విమర్శకుడే నిజమైన స్నేహితుడు. నన్ను విమర్శించిన ప్రతి ఒక్కళ్ళు నాకు గురువుల కింద సమానం. ఎందుకనంటే నా గురువు అన్నవాడే కొట్టి యాక్చువల్గా బోధిస్తాడు. అంతే కదా. అలాగే విమర్శకుడు కూడా, రివ్యూ రైటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ నా కెరీర్ డిసైడ్ చేసిన గురువులు. అవునండి. ఎందుకంటే ఇలా తీయకూడదు అని చెప్పారంటే కరెక్ట్. నేను ఇంకెక్కడ నేర్చుకున్నాను? అక్కడే కదా నేను నేర్చుకుంది, ఇక్కడే కదా మరి. అవునండి. అందువల్ల నేను వాళ్ళు ఎన్ని తిట్టినా నాకు మంచి పాజిటివ్గా ఫీల్ అవుతాను. అదే మీరు నార్మల్గా